తిరిగాడు, గొడారాలు పీక్కుని తిరిగాడు, ఎటు ఎలమంటే అంటే వెళ్ళాడు, ఏది చేయమంటే అది చేశాడు అబ్రహాము. మరి దేవునికి అలా ఫ్రెండ్షిప్ చేసి దేవుడు చెప్పిన మాట అలా విన్నాడు కాబట్టి అబ్రహాము జీవితంలో ఏదైనా లోటు చూపించారా మీరు? ఏదైనా లోటు, ఏ లోటు లేదండి అబ్రహాము జీవితంలో. సమస్తగా దేవుడు ఆశ్రయించాడు అబ్రహాము. థ్యాంక్ యూ. నిజంగా అబ్రహాముకు బిడ్డల లోటని తీర్చాడు దేవుడు, బిడ్డలు ఇచ్చాడు. అలాగే చూసినట్టయితే అబ్రహాముకి ఆశీర్వాదం ఇచ్చాడు. బొమ్మలు అమ్ముకుని అబ్రహాము ఏమి లేని స్థితిలో ఉన్న అబ్రహాముకి దేవుడు ఎంత ఆశీర్వదించాడండి. 4 దిక్కుల నుంచి ఆశీర్వాదం వచ్చింది అబ్రహాముకి. దేవుడికి థ్యాంక్ యూ. అనేక జనాలు కూడా, రాజులు కూడా అబ్రహాముని చూసి గడగడ వణికిపోయేవాళ్ళు అబ్రహాముని చూసి. దేవునితో ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా అబ్రహాము గురించి దేవుడు అంటాడు మరొక చోట అన్నాడు అపోస్తల కార్యంలో, నేను ఎవరు దేవుడు అనుకుంటున్నాను, దేవుడు ఎవరో తెలియట్లేదండి. ఇస్సాకయ్య గారికి దేవుడు ఎవరో తెలియట్లేదు. అప్పుడు ఇస్సాకయ్య గారికి దేవుడు పరిచయం అవ్వాలి. మరి ఎట్లా ఇస్సాకయ్య గారు దేవుడు పట్టుకోవాలి? అలాంటప్పుడు ఎలా ఆయనతో నేను సంభాషించాలి, ఎలా మాట్లాడాలంటే అప్పుడు చెప్తున్నాడు, నేను అబ్రహాముకి దేవుడు నీకు తెలుసా, ఇస్సాకు దేవుడు నీకు తెలుసా, యాకోబు దేవుడు. అబ్రహాము ఇస్సాకు యాకోబేనా భూమి మీద పుట్టిన మనుషులు? ఇంకెవరు లేరండి, ఉన్నారు కదా. కానీ దేవుడు వాళ్ళ పేర్లు ఎందుకు ఎత్తారంటే వాళ్ళు ఎవరితో సహవాసం చేశారు? దేవునితో సహవాసం చేశారు. చప్పలు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. నిజంగా దేవునితో సహవాసం చేయడం ద్వారా జీవితంలో ఎంత కూడా లోటు చూడకుండా బతికాడని అబ్రహాము. లాస్ట్ గా అబ్రహాము ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి? తండ్రి అయిన రొమ్మును ఆనుకున్న పరలోక రాజ్యం స్థితి సంపాదించాడు. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. దేవుడితో ఫ్రెండ్షిప్ చేస్తే నాకేంటి, దేవుళ్ళు భక్తి చేస్తే నాకేంటండి, ఈ రీతిగా నడిస్తే నాకేంటి లాభం అనుకున్నావా? లాభం చూడు, అబ్రహాముకు వచ్చిన లాభాన్ని చూడు. భూమి మీద హ్యాపీగా బతికేశాడు. చనిపోయిన తర్వాత నరకం అనేది చూడకుండా పరలోక రాజ్యంలో వెండి బంగారాలతో సంతోషంతో దేవునితో ఆటలాడుతూ పాటలు పాడుతూ ఆనందంగా ఉన్నాడు అబ్రహాం. అది కదండి గొప్ప జీవితం అంటే, అది కదా గొప్ప బ్రతుకంటే. మరి నిజంగా చూసినట్లయితే మరి దేవునితో సహవాసం చేయాలనే కోరిక ఉందా? ఉందండి. దేవునితో సహవాసం చేయాలంటే మనం ఏ రీతిగా ఉంటే దేవునికి మనం ఫ్రెండ్షిప్ అవుతాము, సహవాసులు అవుతాము, ఆయన మనం మెచ్చుకుంటాడు ఫ్రెండ్షిప్ గా. బైబిల్ గ్రంథం ఇప్పుడు చకచక నేను 4 మాటలు చెప్పేస్తాను. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఏబు గ్రంథం 42 అధ్యాయం 10వ వచనం. ఏబు గ్రంథం 42 అధ్యాయం 10వ వచనం. ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. దేవుడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలంటే ఎలా ఉండాలండి? ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. అలాగే 2 సమూయేలు 15 అధ్యాయం 32వ వచనంలో అక్కడ కూడా ఉష్తే అంటే బైబిల్ గ్రంథంలో దావీదు గారి ఫ్రెండ్ ఉష్తే అని పేరు. ఆయన కూడా దావీదు గారి శ్రమ వచ్చినప్పుడు దావీదు గురించి అంటే బట్టలు చెప్పుకొని ధూళి పోసుకొని కన్నీరు కచ్చి ప్రార్థన చేశాడంట. అయ్యా దావీదు గారికి ఎందుకంత కష్టం వచ్చిందని ప్రార్థించాడు. మనము దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి, దేవునితో సహవాసం చేయాలి అంటే మనలో ఏ గుణ లక్షణాలు ఉండాలి, ఎటువంటి ప్రవర్తన ఉండాలి, మనం ఎలా ఉంటే దేవుడికి నచ్చుతామో మనతో ఆయన ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆ విషయం నేను చెప్తున్నాను. మొట్టమొదటి ఏముండాలి? ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉండాలండి? ప్రార్థన చేసే వ్యక్తిగా. ఎప్పుడు కూడా కన్నీటి ప్రార్థన, స్తుతి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, అలాగే మరి దేవునికి స్తోత్రాలు చెల్లించడం, దేవుడిని ఆరాధించడం, దేవుడు పని చేయడం, దేవుడు మనకు అప్పచెప్పిన పరిచర్య చేయడం, అలాగే దేవుడు ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యత నిర్వర్తించబడిగా మనము ప్రార్థించే వ్యక్తులుగా మనము ఉండాలి. అప్పుడు దేవుడు మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఆయన మనకి సహవాసం చేస్తాడు. అప్పుడు మనకి ఏ లోటు అని ఉంటుందా? ఏ కొరత కూడా ఉండనే ఉండదు. రెండోదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం 17 అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 17 అధ్యాయం 17వ వచనం. విడువక ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. విడువక ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఏ సమయంలో ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సంతోషం వచ్చినా, ఏ ఆనందం వచ్చినా, ఏదైనా ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఏదైనా సరే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా అంటే ప్రేమ కలిగే వ్యక్తిగా ఉండాలి. మనిషిగా చూసినట్లయితే మన పిల్లలే ఉంటారండి. మన పిల్లలే ఉన్నప్పుడు ఒకసారి మాట వింటారు, ఒకసారి మాట వినరు. అలానే మనం ప్రేమించుకుని ఉంటామా? ఉండవు కదా. మన బిడ్డలు మనం ప్రేమిస్తాము, మాట వినినా వినకపోయినా మన బిడ్డలు ఏదో ఒక రీతిగా వాళ్ళకి బోధ చేసి వాళ్ళని ప్రేమించి మన ప్రేమ చేత వాళ్ళని చక్కగా మరి వాళ్ళని మార్చుకునే స్థితి మనం చేస్తాం కదా. అలాగే ప్రతి మనిషి కూడా ఎవరిని ప్రేమించాలండి? దేవుడిని ఎక్కువగా ప్రేమించాలి. మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప
కృప చూపుచున్నాను. చప్పట్లు కొట్టండి దేవుని నామమునకు స్తోత్రం. థ్యాంక్ యూ. దేవుని ప్రేమ ఎటువంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. ఎటువంటి ప్రేమ అండి? శాశ్వతమైన ప్రేమ. పాపినైనా ప్రేమిస్తాడు, దొంగనైనా ప్రేమిస్తాడు, వ్యభిచారినైనా ప్రేమిస్తాడు, నరకంతకుని ప్రేమిస్తాడు, తిట్టుబోతుని ప్రేమిస్తాడు, తాగుబోతుని ప్రేమిస్తాడు, తిండిబోతుని ప్రేమిస్తాడు. ప్రేమే మనిషిని మార్చుంది. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. అలాగే దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించాలి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్తలో రాయబడింది కదా, ఒక పాప స్త్రీ వచ్చి ఏం చేసిందండి? దేవుణ్ణి మిక్కుటంగా ప్రేమించి, అవునా కదా? తన పాప జీవితాన్ని వదిలిపెట్టేసి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం ద్వారా దేవుడు అన్నాడు, ఆమె ఎక్కువగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె యొక్క విస్తారమైన పాపం నేను క్షమించేసాను. చప్పట్లు కొట్టండి దేవుని నామమునకు స్తోత్రం. థ్యాంక్ యూ. ఎవరెవరినో ప్రేమించండి, నీకు ఏది దొరకదు కానీ దేవాది దేవుణ్ణి మిక్కుటంగా ప్రేమించు, ముఖ్యంగా ప్రేమించు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు కూడా అంతే దగ్గరకు వస్తాడు. ఎక్కువగా లవర్ మీద ప్రేమ ఉందనుకో, ఎప్పుడు మెసేజ్ వస్తుందా? అవును కదా, అని అనుకుంటారు కదా, ఎప్పుడు ఫోన్ వస్తుందా? నిద్రపోవడం, తెల్లవారు నిద్రపోవడం. క్రీస్తురాజు దగ్గర చెప్తున్నారు, నేను చెప్పట్లా. మరి నిజంగా అదే దేవుణ్ణి ప్రేమిస్తే ఇంకెంత బాగుంటది. దేవుడు కూడా దగ్గరగా ఉంటాడు. మనం నోటు నుంచి ఏది అడుగుతామని ఇచ్చేద్దాం, ఏదైనా కోరుకుంటాడు ఇచ్చేద్దాం. ఎంత ఇంట్రెస్ట్ ఉంటాడు తెలుసా? అలాగే దేవుని మనం ఎక్కువగా ప్రేమించాలి, మిక్కుటమైన ప్రేమతో ప్రేమించాలి, అధికంగా దేవుని ప్రేమించాలి. నిజంగా లాస్ ఏంజల్స్ వారు దేవుని ప్రేమించారండి? ప్రేమించలేదండి. దేవుణ్ణి ప్రేమించలేదు. కనీసం కొంచెం ఒక్క పాయింట్ కూడా దేవునికి ఇవ్వలేదు, వాళ్ళకి స్థానం ఇవ్వలేదు దేవునికి. వాళ్ళ జీవితాలు ఏమైపోయింది? మన సృష్టి అంతా తెలుసుకోవాల్సిన విషయం అది. అది మాత్రం ఖచ్చితంగా అందరు గ్రహించాల్సిన విషయం. దేవునికి స్థానం ఇవ్వలేదు, దేవుణ్ణి ప్రేమించలేదు. ఇక్కడ అంటున్నాడు, దేవుణ్ణి మనం విడువక ప్రేమించాలి. ఎలా ప్రేమించాలండి? విడువక ప్రేమించాలి. మూడోదిగా చూసినట్లయితే సామెతల 18వ అధ్యాయము 24వ వచనంలో హత్తియుండు వ్యక్తిగా ఉండాలి. అంటే హత్తుకునే వ్యక్తి, దేవుని హత్తుకునేటట్టుగా ప్రేమించాలి. అంటే దగ్గరగా, దేవునికి దగ్గరగా ఉండాలి. ఎలా ఉండాలండి? దగ్గరగా ఉండాలి. పిలిస్తే ఉన్నానయ్యా అన్నట్టుగా. ఇలా ఎవరండి? సమూయేలు, బాలుడైన సమూయేలు చూడండి. సమూయేలు దేవుడు ఏమన్నాడు? సమూయేలు అని పిలిచాడు. తెలవగానే టక్కునే 10 కేకలేసిన భార్య రాదు ఇంట్లో నుంచి. 10 కేకలేసిన పిల్లలు బలగరు. మనిషిని చూసిన సమూయేలు దేవుడు పిలిచినప్పుడు వెంటనే నేనున్నానయ్యా. చిన్నపిల్లాడండి, చిన్నపిల్లాడు కూడా నేనున్నానయ్యా, చిత్తప్రభ నేనున్నా, ఎంత ఎలక్ట్ గా ఉన్నాడు చూడండి, ఎంత దగ్గరగా ఉన్నాడు చూడండి, ఎంత హత్తుకొని ఉన్నాడు చూడండి సమూయేలు. అలా దేవుణ్ణి హత్తుకుని దేవుణ్ణి ప్రేమించాడు సమూయేలు. అంటే హత్తి ఉండే వ్యక్తిగా సమూయేలు జీవించడం ద్వారా సమూయేలు దేవుడు ఏ రీతిగా నిలబెట్టాడండి? రాజులు కూడా అభిషేకించే నాయకుడు. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. నిజంగా దేవాది దేవుణ్ణి ప్రేమిస్తేనండి అది దేవుడు వ్యర్థమ చేయడండి. మన భక్తి, మన ప్రార్థన దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు మనం వేస్ట్ అవ్వం, వ్యర్థం అవ్వం, నశించమవు. దేవుడు అస్సలు విడిచిపెట్టాడు ఆ విషయంలో మాత్రం. దేవుణ్ణి మనము దగ్గరగా ఉండేటట్టుగా మనము ప్రేమించాలి. అదే చూసినట్లయితే అదే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. మేలు కోరే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని ప్రేమించాలంటే మనలో ఏ రీతిగా ఉండాలా అని కోరుకుంటున్నాడు అనమాట. ఎలా ఉండాలండి? మేలు కోరే వ్యక్తిగా ఉండాలి. ఎవరి మేలైనా సరే అందరి క్షేమం. అందుకే 20వ గ్రంథంలో రాయబడింది కదా, వారి క్షేమమే మీకు క్షేమమునకు కారణం. ఎదుటి వారి క్షేమం కోరి ఎదుటి వారి కొరకు మనం విజ్ఞాపన చేయడం, ప్రార్థన చేయడం, ఆ రీతిగా మనము ఎదుటి వారి మేలు కోరుకునే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మన మేలు ఎవరు కోరుకుంటారు? తండ్రి అయిన దేవుడు కోరుకుంటాడు. చెప్పండి దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. నిజంగా చూసినట్లయితే ఒక సహోదరు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నన్ను దీవించాయా, నన్ను ఆశీర్వదించాయా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్న దేవుడు అన్నాడంట, అమ్మా నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, కానీ నువ్వు ప్రతిరోజు 7 గంటల నుంచి 8 గంటల వరకు సంఘం మొత్తం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. సహవాసం మొత్తం కోసం, నువ్వు దైవజన కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు నేను దీవిస్తాను.
అలాగే సహోదరు చేయడం మొదలు పెట్టిందని ప్రార్థన చేసింది. దేవుడు ఆ సహోదరుని దీవించి ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. వీళ్ళు ఏమైపోతే నాకెందుకు, వాళ్ళు ఏమైపోతే నాకెందుకు, వాళ్ళకి మీరు జరగకపోతే నాకెందుకు, నా జరిగితే బాగుండు అని ఎప్పుడు అనుకోకూడదు. అందరి క్షేమం కోరే బిడ్డలుగా, అందరి మేలు కోరే బిడ్డలుగా మనము ఉండాలి. అప్పుడు నువ్వు ఎవరికి ఫ్రెండ్ అవుతావు? దేవునికి ఫ్రెండ్ అవుతావు. అదే చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 20:13 మత్తయి సువార్త 20:13 అన్యాయం చెయ్యని వ్యక్తిగా నీవు ఉండాలి. అన్యాయం చెయ్యని వ్యక్తిగా ఉండాలి. ఎటువంటి అన్యాయాలు ఏ విషయంలోనైనా, ఎవరి విషయంలోనైనా, ఎప్పుడైనా అన్యాయం అనేది చేయకూడదు. ఎవరికి అన్యాయం అనేది చేయకూడదు. భర్త భార్య గాని, భార్య భర్తకు గాని, తల్లిదండ్రులు పిల్లలు గాని, పిల్లల తల్లిదండ్రులు గాని, ఇంకేంటండి అలాగే నిజం చూసినట్లయితే మరి కుటుంబ సభ్యులు గాని, ఎవరికి ఎటువంటి అన్యాయం అనేది ఎవరికి చేయకూడదు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఎవరు వారసులు అవుతారు? ఆ వాక్యాన్ని బట్టప్పుడు న్యాయం చేసేవారే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. మనం ఎవరికైనా న్యాయమే చేసినప్పుడు మనం అంట దేనికి వారసులు? అసలు దేవుని రాజ్యం అండి. అది రాజ్యం ఏం రాజ్యం? అది పరలోక రాజ్యానికి నువ్వు నేను వారసులు. చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎంత గొప్ప విషయం ఇది అసలు. ధన్యతండి. నిజంగా అన్యాయం చేసే వ్యక్తులుగా మనం ఉండకూడదు. అదే చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3:29 సంతోషపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి. సంతోషపరిచే వ్యక్తిగా, దుఃఖపరిచే వ్యక్తిగా ఉండకూడదు. నిన్ను బట్టి కన్నీరు కార్చే, నిన్ను బట్టి ఎదుటి వాళ్ళకి కన్నీరు పెట్టే ఎదుటి వాళ్ళకి నువ్వు దుఃఖం కలిగజేసే రీతిగా ఉండకూడదు. నీ కుటుంబ సభ్యుల్లోనైనా, జాబుల్లోనైనా, ఉద్యోగాల్లోనైనా, పనిపాట్లోనైనా, ఎక్కడైనా సరే అయ్యో ఏంటని నీ గురించి ఎదుటి వ్యక్తి సంతోషంతో కన్నీరు వస్తుంది. అది ఆనంద బాష్పాలు అంటారు. అలా కాకుండా అయ్యో ఏంటి ఈ వ్యక్తి ఇలా బాధ పెడుతున్నాడు, ఇలా బాధ పెడుతుంది ఏంటి, అయ్యో ఏంటా ఇలా దుఃఖ పెడుతున్నాడు, లేదంటే దైవజనులు సంఘం అయ్యో ఈ విశ్వాసం మాట ఏంటలేదు ఏంటా అని కన్నీరు పెట్టకూడదు. మన గురించి ఎదుటి వాళ్ళు దుఃఖపడే రీతిగా మనం ప్రవర్తించకూడదు. మనల్ని చూసి ఎదుటివారు అబ్బా సంతోషపడే రీతిగా మనము ఉండాలి. ఎదుటివారు మనం సంతోషపరిచే వ్యక్తులుగా మనము జీవించాలి. అప్పుడు మనం ఎవరు సంతోషపరిచినట్టు? అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు కదా, ఆయన పౌలు గారికి మారక ముందు సౌలుగా ఉన్నప్పుడు ఎవరిని బాధ పెట్టాడండి? దేవుని బిడ్డలు బహుగా బాధ పెట్టాడు, బహుగా హింసించాడు, బహుగా కష్టపెట్టాడు. అప్పుడు గుర్రం మీద వెళ్తున్నప్పుడు పడిపోయాడు. ఆయన ఎవరు పడేసింది కాదు, ఏ రోడ్డు గతుకులు లేదు, అక్కడ ఏది లేదు. ఎందుకు పడ్డాడంటే ప్రభు ఊరికి అలా కనపడ్డాడంటే పడిపోయినప్పుడు అక్కడ పౌలు గారు అంటారు నువ్వెవరివయ్యా అని అన్నప్పుడు అప్పుడు దేవుడు ఒక మాట అంటారు. ఏమని? నీవు హింసించుచున్న యేసుని క్రీస్తుని అంటారు. అక్కడ నిజంగా చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభు నాకు దెబ్బ కొట్టాడా, ఒక తిట్టాడా, ఒక తన్నాడా, ఉమ్మేశాడా, ఏదైనా చేశాడా? మరి దేవుడు ఏంటి ఆ మాట అన్నాడు అక్కడ? అంటే అక్కడ అర్థం ఏంటి? దేవుని బిడ్డల్ని బాధ పెడితే ఎవరిని బాధ పెడుతున్నట్టు? దేవుణ్ణి బాధ పెడుతున్నాడు. దేవుని బిడ్డలు కన్నీరు పెడుతున్నారు. ఆ కన్నీరు ఎవరు కారుస్తున్నారు? దేవుని బిడ్డ కాదు కార్చేది కన్నీరు. అక్కడ ఎవరు కన్నీరు కారుస్తున్నారు? దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. కాబట్టి ఏమైపోయింది? తన జీవితము కింద పడిపోయి కళ్ళు పోయి 3 రోజులు. ఎందుకంటే అప్పటి వరకు అందరినీ బాధ పెట్టాడు కదా. ఏ మంచిని దావట్లేదు, ఏ టీ దావట్లేదు, ఏ భోజనం తినట్లేదు, ఏ టిఫిన్ ఏంటంటే ఒక్కరితో కూడా మిత్రత్వం లేదు, అందరితో శత్రుత్వం. ఎవరేం పెట్టేస్తారో భయం. 3 రోజులు కనీసం దావీదు గారు మంచిలు కూడా రాలేదు తెలుసా, అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకంటే అందరితో శత్రుత్వంగా ఉన్నారు కాబట్టి. అందుకే చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడండి? సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలి.